క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె తాగునీటికి శాశ్వత పరిష్కారం 3000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు. మదనపల్లె నియోజకవర్గంలోని 640 గ్రామాలకు తాగునీరు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు, వెలుగల్లు ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలింపు. పడమటి నియోజకవర్గాలకు నీళ్లు అందించే అద్భుతమైన ప్రణాళికలు రూపొందించిన RWS అధికారి రియాజ్. త్వరలో ముఖ్యమంత్రి మదనపల్లెకు రాక. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్. వైసీపీకి బలమైన షాక్ తప్పదా? ఒకేసారి 5 ఎమ్మెల్యేలు జమ్ కానున్నారా? అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణతో అసంతృప్తి. శాసన మండలిలో వినిపిస్తున్న బొత్స వాయిస్. తీవ్ర అసంతృప్తితో మంత్రాలయం బాల నాగిరెడ్డి. మెజారిటీ ఎమ్మెల్యేలు వెళితే పార్టీనే ప్రశ్నార్థకం. అయితే కూటమిలోకి చేర్చుకుంటారా లేదా? వైసీపీ దుష్ప్రచారాలు నమ్మకండి. ఉర్దూ స్కూళ్లు మూసివేస్తారని తప్పుడు ప్రచారం. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ పరం కానే కాదు. మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తిగా అవినీతిమయం. బీటీ కళాశాల యూనివర్సిటీ అయి తీరుతుంది. చిత్తూరు బస్టాండ్ నుంచి DSP బంగ్లా దాకా 100 అడుగుల వెడల్పుతో రోడ్డు పనులు. డ్రైవర్స్ కాలనీలోని అన్ని సమస్యలకు పరిష్కారం. 300 కోట్లతో మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విస్పష్ట వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లె నియోజకవర్గంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే షాజహాన్ స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ లో భాగంగా 3000 కోట్లతో మదనపల్లె, పొంగునూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందనుందని వెల్లడించారు. వెలుగల్లు ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మదనపల్లె RWS అధికారి రియాజ్ ఈ మొత్తం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో తొలి దశలో 3000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడించారు. శుక్రవారం ఆయన తన స్వగృహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెలుగల్లు నుంచి మదనపల్లె నియోజకవర్గానికి నీరందించే రూట్ మ్యాప్ లో రామసముద్రం మండలం, నిమ్మనపల్లె మండలం, మదనపల్లె రూరల్, మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 640 హ్యాబిటేషన్లలో ప్రతి ఊరికి పైప్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం జరగనున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వివరించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్న మదనపల్లె దాహార్తికి శాశ్వత పరిష్కారం లభించినట్లు అయిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు అవలంబిస్తున్న ప్రణాళిక 3-4 దశాబ్దాల వరకు సరిపడే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని పేర్కొన్నారు. పార్టీ సూచన మేరకు రేపు అనగా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నామని, నియోజకవర్గంలో ప్రజలు వారికున్న ఎలాంటి సమస్య అయినా అర్జీ రూపంలో ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూస్తే కాన్స్టిట్యూన్సీస్ లో నీటి సమస్య తాండవమాడుతా ఉంది. ప్రజలకు సకాలంలో నీళ్లు ఇయ్యలేకపోతున్నారు. ఇవన్నీ ఆలోచన చేసిన తర్వాత JJM ప్రోగ్రాం భాగంగా వెలుగల్లు ప్రాజెక్ట్ నుంచి మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం 3,250 రూపాయలతో DPR రెడీ చేశారు. రేపు నెలలో శాంక్షన్ టెండర్లు పిలుస్తున్నారు. శాంక్షన్ కూడా ఆల్రెడీ దాదాపు అయిపోయింది. ఇదే కాకుండా 640 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మదనపల్లి కాన్స్టిట్యున్సీ. మదనపల్లి టౌన్, నిమ్మనపల్లి, రామసముద్రం. ప్రతి హ్యాబిటేషన్ కి ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్ పూర్తి స్థాయిగా ఇవ్వబోతున్నారు. మదనపల్లి టౌన్ కి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా పూర్తి స్థాయిగా నీళ్లు ఇచ్చి దాదాపు నీటి సమస్య లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు.
దీనికి మొత్తం డిజైనింగ్ వచ్చిందే మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మదనపల్లి మండలానికి రామసముద్రం మండలానికి ఉన్న రియాజ్ గారు చేశారు. రాష్ట్ర స్థాయి ఈఎన్సి అందరూ ఆయన పిలిపించుకొని ఆయనకున్న ఒక ఎడ్యుకేషన్లో ఎంటెక్ చేశారు. ఇదే కాకుండా ఆయన దగ్గర ఉన్న పనితనానికి గుర్తించి రాష్ట్ర స్థాయి అధికారులు మన దగ్గర ఉన్న ఏఈ గారి సర్వీసెస్ తీసుకుంటున్నారు. మదనపల్లికి చెందిన యూసుఫ్ నేపాల్లో జరిగిన 2 ఏషియన్ ఛాంపియన్షిప్ షూటింగ్ బాల్ లో భారత్ జట్టు తరపున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన యూసుఫ్ ని మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, యువ నాయకులు హరిహరన్ అభినందించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ క్రీడారంగంలో మదనపల్లి యువత ముందుండాలని ఆకాంక్షించారు. యూసఫ్ గెలిచిన గోల్డ్ మెడల్ మదనపల్లికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిందన్నారు. షూటింగ్ బాల్ క్రీడాకారుడు యూసఫ్ మాట్లాడుతూ ఈ విజయాన్ని సాధించడానికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందించిన శ్రీరామ రామాంజనేయులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ షూటింగ్ బాల్ క్రీడాకారుడు ఉదయ్, అన్నమయ్య జిల్లా షూటింగ్ బాల్ సెక్రటరీ గౌతమి నరేష్, పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు, నాయిని, సోమశేఖర్, సోను, సత్య, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. మీ బ్లెస్సింగ్స్ తీసుకుని మా నగరపల్లి నేర్చుకోవడం మాకు గర్వకారణం. త్వరలో మదనపల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే షాజహాన్ వెల్లడించారు. మదనపల్లె అభివృద్ధికి ముఖ్యమంత్రి పూర్తిగా సహకరిస్తున్నారని, మాటలతో కాక అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో వారు దోచుకోవడానికే సమయం చాలలేదని, అలాంటి వారు అభివృద్ధి గురించి నేడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పరోక్షంగా ఎంపీ మిథున్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వారు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మరాదని కోరారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలను నమ్మరాదని ఎమ్మెల్యే షాజహాన్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. మదనపల్లెలోని ఉర్దూ పాఠశాలలు రద్దు చేస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. అలాగే ప్రభుత్వ వైద్యశాల ప్రైవేట్ పరం కావడం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో జరగనుందని తెలిపారు. ఇప్పటి వరకు వైసీపీ హయాంలో చేసిన మెడికల్ కాలేజ్ పనులు నాసిరకమైనవని ఎమ్మెల్యే మరోమారు స్పష్టం చేశారు. బీటీ కళాశాలను యూనివర్సిటీ చేసే బాధ్యత తమదేనని చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు. డ్రైవర్స్ కాలనీలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నుంచి బసినికొండ మున్సిపాలిటీ లిమిట్స్ వరకు 100 అడుగుల రోడ్డు వెడల్పు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రం అవుతుందన్నారు. అలాగే మదనపల్లి ఔటర్ రింగ్ రోడ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 300 కోట్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వైసీపీ వారు ఇప్పుడు తామేదో చేస్తున్నామనే ప్రచారం వృధా ప్రయత్నమని, వారు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారు మైన్, వైన్, ల్యాండ్, శాండ్ ఇలా అన్నింటా దోపిడీ చేసేశారని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, గంగారపు నవీన్ చౌదరి, కలకడ వేణుగోపాల్, నాదెళ్ల శివన్న, బెల్లేరెడ్డి ప్రసాద్, పోతబాలు సుధాకర్, కమలమర్రి కృష్ణ, బీదం గురునాథ్ యాదవ్, జీవి నాయుడు, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, జేసీబీ మధుసూదన్ రెడ్డి, టైల్స్ మల్లి, జయచంద్ర, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చరిత్ర మారాలా, మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పిన మాట మొన్న కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చామని చెప్పి తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కి దాదాపు 300 కోట్లు శాంక్షన్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు. కొంతమంది వైసీపీ నాయకులు మేమేమో చేసేస్తా ఉన్నాం, మాకు ఇచ్చేసినాడు నితిన్ గడ్కరీ గారు అన్నారు. మీరు పాలనలో ఉన్నప్పుడు చేయలే, ఇప్పుడు గుర్తు వచ్చేసినాయా? అప్పుడు ఏం చేయడానికి మిషన్లు సాలామి డబ్బులు, భూములు ఎక్కడ దొరికితే అక్కడ మోసేసిన చరిత్ర మీది. సారాయి టెండర్లు మీవి, మైనింగ్ టెండర్లు మీవి. ప్రజలు ఇంకా ఏమైనా జోబుల్లో డబ్బులు ఉంటే అవి కూడా ఇంకా పెరుక్కొని పోయినరు. ఈసారి ఏడన్నా ఈ వైసీపీ పాలన వచ్చేసిందంటే
2 కిడ్నీలు 1 కిడ్నీ రైట్స్ తీసుకుని అందరిదిగా కిడ్నీ రైట్స్ అన్ని రాసుకునేసింది. ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వ్యవస్థకు సర్వనాశనం చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ కూడా కానీ ఆయన పరిపాలన దక్షతలో అవగాహన లేని 4 పిల్లర్లుగా 4 ఎవరికో వాళ్ళపైన బాధ్యత పెట్టారు. ఆ 4 పిల్లర్లు 2020లో పడిపోయినాయి. ఆయన చూసుకునే లోపల 2024 వచ్చేసి అప్పటికే ఇల్లు కూలింది. అది పరిస్థితి. జలజీవన్ మిషన్ ఏర్పరచడం ద్వారా గ్రామీణ త్రాగునీటి సమస్యను తీర్చడానికి కృషి చేస్తుంది. అందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఎప్పుడైతే ఏర్పడిందో మన రాష్ట్రానికి కేంద్ర నిధులు ఇబ్బడి ముబ్బడిగా వస్తూ అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుగా దూసుకుపోతూ ఉంది. ఒకప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం, మనది పేద రాష్ట్రం. కానీ ఈరోజు బడ్జెట్లో కానీ లేదంటే కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్కు చాలా వరదాయనిగా ఉంది. దాని వలన మనము ఎంతో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ 3,000 కోట్ల రూపాయలతో తాగునీటి పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఎంతో సంతోషించదగిన విషయం. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాకి 20,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అప్పట్లో తెలంగాణ వాళ్ళు అడ్డుపడ్డారు. ఇప్పుడు ఈ పథకం మన ముఖ్యమంత్రి మన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి అయినందువల్ల సమస్యలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మన సమస్యలను అర్థం చేసుకుని ముఖ్యంగా మన పడమటి ప్రాంతాలకు దంబలపల్లె, మదనపల్లె, ఈ పుంగనూరు, ఈ పీలేరు ప్రాంతాలకి అధికంగా ఎప్పుడు తాగునీటి సమస్య ఎదురవుతుంది కాబట్టి వాటి కోసం 3,000 కోట్ల రూపాయలు చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అంతేకాదు ఎన్ఆర్జీఎస్ కింద కూడా తిరిగి 2వ విడత రోడ్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా ఒప్పుకునింది. దాంతో అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో వైసీపీ నియోజకవర్గ నేతలే ప్రజల్లోకి వెళ్లడానికి మేషాలు లెక్కిస్తున్నారు. అప్పుడప్పుడు జిల్లా కేంద్రంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించి మమహా అనిపిస్తున్నారు. అయితే గత ఎన్నికల ఓటమి నుంచి వెంటనే తేరుకున్న మదనపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ కార్యకర్తలకు, నాయకులకు నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు. రాజంపేట పార్లమెంటరీ పరిధిలో కేవలం మదనపల్లెలో మాత్రమే వైసీపీ ప్రతిపక్షంగా ఫుల్ యాక్టివ్ అయిందన్నది 100% వాస్తవమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మదనపల్లె పట్టణం నడిబొడ్డున వైసీపీ పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసిన నిస్సార్ అహ్మద్ అందరినీ కలుపుకొని ముందడుగు వేస్తున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడుగా పేరుగాంచిన నిస్సార్ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తుండడం గమనార్హం. పార్టీ పెద్దలు ఎలాంటి బాధ్యతలు అందజేసినా వెంటనే స్పందిస్తూ కేడర్కు తామున్నామనే భరోసా కల్పిస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో శుక్రవారం నిస్సార్ అహ్మద్ మదనపల్లి రూరల్ మండలం బొమ్మన చెరువు పంచాయతీ మద్దూరివాండ్లపల్లిలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు. రాములోరి ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిస్సార్ అహ్మద్ అక్కడ పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతో పాటు మదనపల్లి మండల కన్వీనర్ దండు కరుణాకర్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. అనంతరం రామసముద్రం మండలం చెంబకూర్ పంచాయతీ మండల జేసీఎస్ కన్వీనర్ సిహెచ్ ప్రకాష్ నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న నిస్సార్ అహ్మద్ అక్కడే మండల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ విధానాలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించారు. ఇందులో మండల జడ్పీటీసీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రామచంద్రారెడ్డి, మండల కన్వీనర్ కేశవరెడ్డి, అన్నమయ్య జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైసీపీకి షాక్ తప్పదా? ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లనున్నారా? అన్నిటికీ మించి ఓ 5 ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో అసెంబ్లీకి సైతం వారు హాజరు కావడం లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 5 వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభను బహిష్కరించింది. కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకే సభకు హాజరైంది. అక్కడి నుంచి వివిధ కారణాలు చెబుతూ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదే సమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంపై గలం ఎత్తుతున్నారు. కానీ ఆ ఛాన్స్ ఎమ్మెల్యేలకు లేకపోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. పైగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. శాసనసభకు హాజరై ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలనుకుంటున్నారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు. కానీ అధినేత రాజకీయ కారణాలు చెబుతూ అడ్డుకోవడంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గత కొద్ది రోజులుగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల కర్నూలు జిల్లా వైసీపీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. పైగా ఆయన కూటమి ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కూటమి పార్టీల నేతలతో సఖ్యతగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ 5 వైసీపీ ఎమ్మెల్యేలు ఒకేసారి టీడీపీలోకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 5 వైసీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే తీసుకుంటారా? ఆ పరిస్థితి ఉందా అంటే మాత్రం సమాధానం దొరకడం లేదు. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీకి వారి గుడ్ బై చెప్పవచ్చు. కానీ న్యూట్రల్ గా ఉంటూ వైసీపీ అధినేతను ఇబ్బంది పెట్టవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మదనపల్లె తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన ధనంజయులు మదనపల్లె ఎంఆర్ఓగా పనిచేసిన కాజాబీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో 2-3 నెలలుగా మదనపల్లె తహసీల్దార్ పోస్టు మీద విపరీతమైన చర్చ సాగింది. ఈ క్రమంలో కాజాబీని బదిలీ చేసి నిమ్మనపల్లె ఎంఆర్ఓగా పనిచేస్తున్న ధనంజయులను ఇక్కడ నియమించారు. ఆయన శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నిమ్మనపల్లె మండలం నుండి బదిలీపై మదనపల్లెకు వచ్చిన తహసీల్దార్ ధనంజయులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, ఆర్ఏలు, విఆర్ఓలు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా మదనపల్లె ఎంఆర్ఓ సీట్లో కూర్చోవడం ఆషామాషీ కాదని, విపరీతమైన ఒత్తిడి ఉంటుందని పలువురు చర్చించుకోవడం కనిపించింది. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఇక్కడ ఉండడం, నాయకులు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయన్న విషయం తెలిసిందేనని గుసగుసలు వినిపించాయి. కాగా ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రూరల్ సీఏ రమేష్ స్థానంలో మదనపల్లె రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన మదనపల్లె తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులను నిర్వర్తించారు. బదిలీపై తిరిగి మదనపల్లె సబ్ డివిజన్ కు రావడం జరిగింది. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె తాగునీటికి శాశ్వత పరిష్కారం 3000 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులు. మదనపల్లె నియోజకవర్గంలోని 640 గ్రామాలకు తాగునీరు, ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలింపు. పడమటి నియోజకవర్గాలకు నీళ్లు అందించే అద్భుతమైన ప్రణాళికలు రూపొందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారి రియాజ్. త్వరలో ముఖ్యమంత్రి మదనపల్లెకు రాక. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్. వైసీపీకి బలమైన షాక్ తప్పదా? ఒకేసారి 5 ఎమ్మెల్యేలు జంప్ కానున్నారా? అసెంబ్లీ సమావేశాలు బహిష్కరణతో అసంతృప్తి. శాసన మండలిలో వినిపిస్తున్న బొత్స వాయిస్. తీవ్ర అసంతృప్తితో మంత్రాలయం బాలనాగిరెడ్డి. మెజారిటీ ఎమ్మెల్యేలు వెళితే పార్టీనే ప్రశ్నార్థకం. అయితే కూటమిలోకి చేర్చుకుంటారా లేదా? వైసీపీ దుష్ప్రచారాలు నమ్మకండి. ఉర్దూ స్కూళ్లు మూసివేస్తారని తప్పుడు ప్రచారం. ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ పరం కానే కాదు. మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తిగా అవినీతిమయం. బీటీ కళాశాల యూనివర్సిటీ అయి తీరుతుంది. చిత్తూరు బస్టాండ్ నుంచి డీఎస్పీ బంగ్లా దాకా 100 అడుగుల వెడల్పుతో రోడ్డు పనులు. డ్రైవర్స్ కాలనీలోని అన్ని సమస్యలకు పరిష్కారం. 300 కోట్లతో మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విస్పష్ట వెల్లడి. క్షణక్షణ పోరాటం కనంకణ ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.